తర్వాత ఏదో ఒక సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన. సో కోట్లు సంపాదించి మరి 100 కోట్లు సంపాదించి దాదాపుగా కొద్దిమంది చెప్పింది ఏంటంటే 150 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించారంట. 150 కోట్ల రూపాయలు అంటే బయట మాట్లాడుకునేది 150 కోట్ల రూపాయలు. ఎగ్జాక్ట్లీ సార్, అదే అంతే డెఫినెట్ గా మరి వాటిలో కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలంటారు నేను. ఇప్పుడు ఆయనకైనా ఆస్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ టైం ఫ్రేమ్ లో ఆయన సంపాదించాడు, ముఖ్యంగా ఈ గత 4-5 ఏళ్లలోనే ఈ ఆస్తులు సంపాదించుకున్నాడు ఆయన. ఇలాంటి వాటిలో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగితే ఖచ్చితంగా ఇలాంటివన్నీ స్కామ్స్ ఏమైనా ఉన్నా కూడా బయటపడతాయి. రైట్ సార్, ముఖ్యంగా పవన్ గారు మాట్లాడండి. సో ముఖ్యంగా పవన్ గారు ఇవాళ మనం చూసుకోవాల్సింది ఏంటంటే 1 by 1 వీళ్ళు గత ప్రభుత్వంలో వీళ్ళు చేసిన స్కామ్స్ గానీ అఘాయిత్యాలు కానీ ఇవన్నీ బయటపడి ఇవాళ రోజు మన ప్రభుత్వం ఉండటం వల్ల కరెక్ట్ పందాలో వెళ్తున్నారు వాళ్ళు. ఇవాళ రోజు లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా పనిచేస్తుంది. సో దాని వల్లే ఇవాళ రోజు ఈ అరెస్టులు అవుతున్నాయి. అంతేగాని ఇది జనాల్లో ఇది మామూలుగా వాళ్ళ మీడియాలో వాళ్ళు బ్లూ మీడియాలో రాసుకుంటున్నాడు సాక్షిలను అక్కడిక్కడ ఇదేదో రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ కాదు ఏం కాదు. ఎందుకంటే సార్ ఇవన్నీ కూడా వీళ్ళు చేసిన అరాచకాలు అక్రమాలు ఇవన్నీ కూడా కనిపించినవి కదా. ఇప్పటికీ పోసాని కృష్ణమురళి అని దాంట్లో యూట్యూబ్ లో టైప్ చేస్తే ఆయన మాట్లాడిన బూతులు బయటకు వస్తాయి. ఇదెవరో రెడ్ బుక్ లో రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ కూడా ఏదో చెప్పాల్సిన అవసరం లేదు కదా. సుజాత గారు ఉన్నారు, మాట్లాడదాం జనసేన పార్టీ నుంచి. సుజాత గారు ఏం చెప్తారు? ముఖ్యంగా మీ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా ఆయన కుటుంబ సభ్యులను కావచ్చు వాళ్ళ అన్నయ్యను కావచ్చు ఏ విధంగా తిట్టారో మనం